ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్. సో ఈ రీజనింగ్లో ఈరోజు మనం డిస్కస్ చేసేపోయే టాపిక్ పేరు ఆడ్ మిన్ అవుట్. దాన్ని మనం క్లాసిఫికేషన్ కూడా అంటామండి. ఈ క్లాసిఫికేషన్ లేదా ఆడ్ మిన్ అవుట్ అని కూడా అంటాం. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఇది రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్స్. అందుకని ఇక్కడ మనకి వీడియోస్ అనేటివి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయండి. అండ్ ఈ రోజు డిస్కస్ చేసేపోయే టాపిక్ ఉంది కదా క్లాసిఫికేషన్. సో అందులో అడిగే మెథడ్స్ ఎలా ఉంటాయి, వాటిని షార్ట్కట్లో ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అండ్ రీజనింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్గా చేయాలండి. సో ఆ ట్రిక్స్ కూడా మనం ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా ఉందంటే 2, 5, 10, 17, 26, 37, 50, 63. సో ఒక సెట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చాడండి. ఇక్కడ ఈ నంబర్స్లో డిఫరెంట్గా ఉన్న నంబర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం క్లాసిఫికేషన్ అంటాం. ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఈ క్వశ్చన్స్ని ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఏ విధంగా చేయనో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనకి సెట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి, అందులో డిఫరెంట్ వన్ ఏంటో చూడాలి. సో అది చూడాలంటే మనం బేసిక్ రూల్స్, మనం నంబర్ సిస్టంలో అండ్ అనాలజీ టాపిక్లో డిస్కస్ చేసిన బేసిక్ రూల్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ కూడా అవే ప్రియారిటీ చూస్తాం. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు ప్రైమ్ నెంబర్ అండి. ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు ప్రైమ్ నెంబర్ ఉంటుంది. సో ప్రైమ్ నెంబర్ ఒకవేళ అందులో లేకపోతే మనం నెక్స్ట్కి వచ్చేసరికి స్క్వేర్ ఆర్ క్యూబ్ చూస్తామండి. స్క్వేర్స్ ఆర్ క్యూబ్ చూస్తాం. సో స్క్వేర్ కానీ క్యూబ్ కానీ కూడా లేకపోతే అప్పుడు మనం మల్టిప్లికేషన్ వెళ్తాం, మల్టిప్లికేషన్స్కి వెళ్తాం. సో మల్టిప్లికేషన్స్ కూడా మనకి అవైలబిలిటీ లేకపోతే అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చూస్తాం. ఇది మనకి బేసిక్ రూల్ అండి. సో ఫస్ట్ వచ్చేసి మనం ప్రైమ్ నెంబర్ చూడాలి, స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఉందో చూడాలి, మల్టిప్లికేషన్ ఉందో చూడాలి, అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఉందో చూడాలి. సో మనం రాసే ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్ అండి. సో మనం ఏ క్యాడర్ ఎగ్జామ్ రాస్తున్నామో క్వశ్చన్స్ కూడా అదే లెవెల్ అడుగుతాడు. సో అన్ని రకాల ఎగ్జామ్స్లో ఒకే లెవెల్ క్వశ్చన్స్ అడగడం జరగదు. కాబట్టి మనం ఎగ్జామ్ రాసేది సపోజ్ ఇప్పుడు గ్రూప్ డే ఎగ్జామ్ రాస్తున్నాం కదా, లెవెల్ చిన్నగా ఉంటుంది కాబట్టి క్వశ్చన్ స్టాండర్డ్ చిన్నగా ఉంటాయి. అదే మనం ఎస్బీఐ క్లర్క్ కానీ ఎస్బీఐ పిఓ కానీ ఎగ్జామ్స్ రాసినప్పుడు అక్కడ కూడా క్లాసిఫికేషన్ ఉంటుందండి. అక్కడ లెవెల్ కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం అన్ని రకాల ఎగ్జాంపుల్స్ కంబైన్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి ఈ వీడియో రెండింటికి ఉపయోగపడుతుందండి. సో ఫస్ట్ మనం జనరల్గా ఎప్పుడైనా సరే అడిషన్ సబ్స్ట్రాక్షన్ గమనిస్తాం, లేదా మల్టిప్లికేషన్ చూస్తాం, స్క్వేర్ చూస్తాం. సో ఫస్ట్ థింగ్ ప్రైమ్ నెంబర్తో మొదలు పెడదామండి. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్ మనకి ఏదైనా ఉందా అని అంటే, సో 17 అనేది ప్రైమ్ నెంబర్. సో మనకి 100లో ప్రైమ్ నెంబర్స్ నోటెడ్ ఉంటాయి, ఇది ఒక ప్లస్ పాయింట్. సో అగైన్ 37 కూడా ప్రైమ్ నెంబర్ ఉందండి. మనం ఒకే ఒక ప్రైమ్ నెంబర్ ఉంటే దాన్ని ఆడ్ మిన్ అవుట్ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో అది మనకి పాసిబిలిటీ లేదు. అండ్ స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఉందా అంటే 2, 5 డిఫరెంట్, ఇలా ఒక్కటి కూడా స్క్వేర్ కానీ నంబర్ కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ పర్ఫెక్ట్ క్యూబ్ కానీ లేదు. సో దాన్ని మనం కన్సిడర్ చేయవలసింది. అండ్ మల్టిప్లికేషన్ అంటే సో ఒకే నెంబర్ తోటి మల్టిప్లై, లైక్ ఇప్పుడు ఇక్కడ 4 ఉందనుకో, 4, 8, 12 అంటే ఫిక్స్డ్ డిజిట్స్ తోటి, అంటే ఒకటే నెంబర్ తోటి మల్టిప్లికేషన్స్ మల్టిప్లైస్ అంటే దాని ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ అట్లా కూడా లేదు. అండ్ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చెక్ చేద్దామండి. సో అడిషన్ చూసినప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది అడిషన్, అన్నీ కూడా ప్లస్ ఇంక్రిమెంట్లో ఉన్నాయి కాబట్టి అడిషన్స్కి వెళ్తాం. సో ఇక్కడ 5 to 3 అంటే 3 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి 5 ఉంది, ఇక్కడ 7. సో మనకు ఒక లాజిక్ లెక్క కనబడుతుందండి, 3, 5, 7. అండ్ ఇక్కడ మనకి 9, 11, 13 అండ్ అగైన్ 13 వచ్చిందండి. సో అండ్ అగైన్ 13 వచ్చింది. చూడండి ఇప్పుడు ఒకసారి ఇక్కడ ప్రతి దానికి కూడా యాడింగ్ అనేది 3, 5, 7, 9, 11, 13 అంటే ఒక ఫిక్స్డ్ నంబర్ ప్రకారం అంటే ఒక సిరీస్లో వెళ్తుంది. కానీ ఆ సిరీస్ ఎక్కడ బ్రేక్ అయింది, మనకి ఈ 63 చేయబట్టి ఆ సిరీస్ బ్రేక్ అయింది. సపోజ్ ఇక్కడ 65 ఉంటుంటే ఆ సిరీస్ మనకి ఈక్వల్ ఉండేది. అంటే అక్కడ మనకి మిస్ నెంబర్ అంటే ఆడ్ మిన్ అవుట్ డిఫరెంట్ వన్ అనేది ఏ నెంబర్ అంటే ఇక్కడ ఆన్సర్ 63 అని చెప్పి మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ క్వశ్చన్స్ని డిఫరెంట్ అంటే ఒక సెట్లో ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీని ఏదైతే బ్రేక్ చేస్తుందో అది డిఫరెంట్ వన్ అనమాట. సో దాన్ని మనం క్లాసిఫికేషన్ అని చెప్పేసి అంటాం, ఆడ్ మిన్ అవుట్ అని కూడా అంటాం. సో ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా కూడా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉంది అనుకుందాం, 2ని మనం 1² + 1 రాయొచ్చండి. అండ్ 5ని మనం ఏం రాయొచ్చు, 2² + 1 రాయొచ్చు. 10ని 3² + 1 రాయొచ్చు. 17ని 4² + 1 రాయొచ్చు. 5² + 1 అండ్ 6² + 1 అండ్ 7² + 1. బట్ 63 అంటే 8² - 1 వచ్చింది. చూడండి ఒకసారి, 2 రకాల ప్రాపర్టీస్ ప్రకారం కూడా ఇక్కడ 63 అనేది డిఫరెంట్ వన్. సో ఒక రూల్ ప్రకారం ఒకటి కరెక్ట్ కావచ్చు, కాకపోతే మనం ఎప్పుడైనా సరే ప్రియారిటీని చూడాలి. సో ఆ ప్రియారిటీ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ నుంచి రావాలి. అంటే కొన్ని క్వశ్చన్స్లో మనకి
రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే ఒకసారికి ప్లస్ తోటి వస్తుంది, సో మనం అదే తీసుకుంటాం. కానీ సెకండ్ టైం చూసినప్పుడు డిఫరెంట్గా వస్తుంది. సో ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ మనకి రెండు కేసులో ఒకే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ 63 తీసుకోవాలి. సో రెండు కేసులో డిఫరెంట్ ఆన్సర్ వచ్చినప్పుడు మనం ఈ సీక్వెన్స్ ఫాలో కావాలి. సో వీటి తర్వాత ఇంకా ఏముంటుందంటే ఆడ్ ఆర్ ఈవెన్ వస్తుందండి. లాస్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇక వీటి తర్వాత మిస్లీనియస్ సిరీస్ ఉంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. వాటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈ టాపిక్లో ఈ వీడియోలో కవర్ చేద్దామండి. సో ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్ బేస్ చేసుకుని స్క్వేర్ క్యూబ్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ ఆర్ మిస్లీనియస్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ వచ్చేసి 63 అండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కోర్స్ ఇక్కడ నా క్లాసిఫికేషన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. సేమ్ మనం అనాలజీ నెంబర్ సిరీస్ ఎట్లా డిస్కస్ చేసినామో 3 రకాలుగా ఇక్కడ కూడా 3 రకాలుగా ఉంటుంది. అదేంటంటే ఒకటి నంబర్స్ పైన, రెండు వచ్చేసి లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా వాటిపైన, థర్డ్ వచ్చేసి వర్డ్స్ అండ్ దర్ మీనింగ్స్. సో వర్డ్స్ పైన ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మీనింగ్ఫుల్గా సెంటెన్స్లో కూడా మనకి క్లాసిఫికేషన్ ఉంటుంది. సో మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. రీజనింగ్లో ప్రతి టాపిక్ టఫ్ అండి, కంపారిటివ్లీ అర్థమెటిక్. సో అర్థమెటిక్ చాలా ఈజీ అండి, క్వశ్చన్, ప్రాబ్లం, ఫార్ములా, ఆన్సర్ సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదండి, ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేంజ్ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 1, 64, 729, 5, 12. సో మనం ఫస్ట్ ప్రైమ్ నెంబర్ చూస్తాం. ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఏది లేదు. అండ్ ఈ నెంబర్స్ కూడా మనకు చూడగానే గుర్తుకుండిపోయే నెంబర్స్. ఏ విధంగా గుర్తుకుంటాయి? సో 1 అనేది 1 స్క్వేర్ రాయొచ్చు, 1 అనేది 1 స్క్వేర్ రాయొచ్చు, ఆర్ 1 క్యూబ్ కూడా రాయొచ్చు అఫ్కోర్స్. ఇప్పుడు 64 అనేది 8 స్క్వేర్ రాయొచ్చు, అండ్ ఆల్సో 4 క్యూబ్ అని కూడా రాయొచ్చు. 8 స్క్వేర్ 64 అండ్ 4 క్యూబ్ ఆల్సో 64. అండ్ 729 అనేది 9 క్యూబ్ ఆర్ 27 స్క్వేర్. అండ్ 512 అనేది ఓన్లీ 8 క్యూబ్గా మాత్రమే వస్తుంది, కానీ స్క్వేర్లలో అంటే ఏ నెంబర్కి స్క్వేర్లో రావట్లేదు. సో ఇక్కడ డిఫరెంట్ వన్ చూడండి ఒకసారి. 1 అనేది స్క్వేర్లో ఎగ్జిస్ట్ అవుతుంది, క్యూబ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. 64 అనేది స్క్వేర్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది, క్యూబ్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. 729 అనేది క్యూబ్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది, స్క్వేర్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ 512 అనే నెంబర్కి మాత్రం కేవలం క్యూబ్ నెంబర్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, స్క్వేర్ నెంబర్ ఎగ్జిస్ట్ కావట్లేదు. అంటే మనకి ఇక్కడ రెండు రకాల కాన్సెప్ట్స్ స్క్వేర్, క్యూబ్ కలిపి ఇచ్చాడండి క్వశ్చన్లో. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, వీటిని కొంచెం జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇక్కడ మనకి సమ్ లెటర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక వర్డ్ రూపంలో ఇచ్చాడు. సో దీనిలో ఎట్లా ఉంది రిలేషన్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి ORAD, సెకండ్ వర్డ్ వచ్చేసరికి GTEF, అండ్ థర్డ్ వర్డ్ వచ్చేసరికి NOAH, ఫోర్త్ వర్డ్ వచ్చేసరికి JLOB అని ఉందండి. సో ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిలో క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమైనా మీనింగ్ఫుల్ సెంటెన్స్ వస్తుందో లేదో చూడాలి. సో ఇక్కడ మనకి ఎటువంటి మీనింగ్ఫుల్ రావట్లేదు. సో మీనింగ్ రానప్పుడు మనం ఇంకా లెటర్స్ సైడ్కి వెళ్ళాలి. సో లెటర్ సైడ్కి వెళ్ళినప్పుడు ఇందులో సీక్వెన్స్ లైక్ ఇప్పుడు O తర్వాత మనకి R వస్తుందా లేదా అట్లా కంటిన్యూటీ చెక్ చేయాల్సి వస్తుంది. సో కంటిన్యూటీ చూసి ప్రకారం కూడా మనం ఆన్సర్ చేయొచ్చండి. సో ఇక్కడ కంటిన్యూటీ అనేది ఉందా లేదా చెక్ చేస్తే O అనేది 15 వస్తుందండి, R అనేది 18 వస్తుంది, O అనేది 15 వస్తుంది, R అనేది 18 వస్తుంది. మరి ఏ అంటే 1 అండి, అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ కాలేదు. అండ్ ఇది వచ్చేసరికి 4 అని ఉందండి. సో డిఫరెంట్ మనకి అర్థమైపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని సో ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో 2 లీటర్స్కి 3 యాడ్ అయినాయి, సెకండ్ హాఫ్లో 2 లీటర్స్కి 3 యాడ్ అయినాయి కూడా తీసుకోవచ్చు మనం. బట్ G అంటే మనం ఏం రాస్తాం? 7 రాస్తాం, T అంటే 20 రాస్తాం. ఇక్కడ ఈ రూల్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ 3 యాడ్ అయినప్పుడు ఇక్కడ కూడా 3 యాడ్ అయితే ఓ సీక్వెన్స్ ఫాలో అయ్యొచ్చు. సో ఇప్పుడు E అంటే ఎంత? మనకి 5 అని తీసుకుంటాం, F అంటే 6 అని తీసుకుంటాం. సో ఆ రూల్ అనేది బ్రేక్ అయిపోయింది. మరి ఇంకా డిఫరెంట్గా ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు మనకి ప్రతి లెటర్కి నెంబర్కి G for 7, T for 20 అని ఫాస్ట్గా తెలిసినప్పుడు ఇప్పుడు N అంటే మనం ఏం తీసుకోవచ్చు అండి? N for 14, O for 15, A for 1, H for 8, అదేవిధంగా J for 10 వస్తుంది, L for 12, O for 15 అండ్ B for 2 అన్నీ రాసాం. సో ఇక్కడ ఈ నెంబర్స్కి ఏమైనా లాజిక్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. 15, 18, 4, 1 ఎటువంటి లాజిక్ లేదు. అండ్ 7, 20, 5, 6 మల్టిపుల్స్ ఉన్నాయా, ఒకదానితో అడిషన్ అవుతుందా, అంటే ఇది ఒక సిరీస్గా తీసుకొని కూడా మనం చేయొచ్చు. అట్లా కూడా పాసిబిలిటీ లేనప్పుడు ఈ నెంబర్స్ని యాడ్ చేయడం లేదా మల్టిప్లికేషన్ చేయడం లాంటివి చేయాలి. సో ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే 33 వస్తుంది, 34 and 38, టోటల్ మనకి 38 వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 27, 32, 38. సో ఇక్కడ మనం కొంచెం గమనిస్తే 38 వచ్చింది, సెకండ్ నెంబర్ 38 వచ్చింది. అంటే సమ్
లాజిక్ ఏదో ఉందని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం 29 + 1 30 + 38, సో ఇక్కడ కూడా 38 వచ్చింది. మరి ఇక్కడ వచ్చేసరికి 22 37 అండ్ 39 ఇక్కడ బ్రేక్ అయిందండి లాజిక్ అనేది. సో ఇక్కడ మనకి లాజిక్ ఏమైంది, ఇక్కడ మనకి క్వశ్చన్లో మిగతావన్నీ కూడా వాటి డిజిట్స్ని నంబర్ బేస్ చేసుకొని యాడ్ చేసినప్పుడు 38 వస్తుంది, బట్ ఎక్సెప్ట్ JLBO అనే నెంబర్కి మాత్రం 39 వస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ వన్ ఏదని చెప్పొచ్చు మనం, 4th వన్ ఈజ్ ద డిఫరెంట్ వన్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఆడ్ మీన్ అవుట్ చేయాలంటే ఇటువంటి నిర్ధారణకు ఇటువంటి అవగాహన ఉండాలి క్వశ్చన్స్ పైన. అంటే ఏ విధంగా అడిగించాల్సి ఉందంటే డిఫరెంట్ మెథడ్స్లో, లైక్ మనం ఫస్ట్ క్వశ్చన్లో అడిషన్ చూసినాం, స్క్వేర్స్కి అడిషన్ చూసినాం, సెకండ్ క్వశ్చన్లో క్యూబ్ స్క్వేర్స్ పైన చూసినాం, థర్డ్ క్వశ్చన్లో ఆల్ఫాబెట్స్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుందో చూస్తున్నాం. అండ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయండి. వీడియో మొత్తం వాచ్ చేయండి. ఈ వీడియో చూసినామంటే ఎటువంటి ఎగ్జామ్లో అయినా సరే మనకి ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి రీజనింగ్ టాపిక్ నుంచి క్లాసిఫికేషన్ అడ్మిన్ అంటూ ఉంటాం. అటువంటి క్వశ్చన్స్ మీరు అన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. కాకపోతే ప్రాక్టీస్ అవసరం. ప్రతి క్వశ్చన్కి, ప్రతి ఎగ్జాంపుల్కి, ప్రతి మోడల్కి కనీసం ఒక 5 నుంచి 10 ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అది మీకు పాసిబిలిటీ అవుతుంది. ఎటువంటి క్లాసులు విన్నా, ఎటువంటి బుక్స్ చదివినా, ఎటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళినా మనం చదవకపోతే మాత్రం పని కాదండి. సో కంపల్సరీగా మన నుంచి ఏంటంటే ప్రిపరేషన్ అవసరం. సో ఇప్పుడు మేము మీకు మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ మోడల్స్ పైన మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు టెక్స్ట్ బుక్స్లో కానీ లేకపోతే నెట్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. క్వశ్చన్స్ ట్రై చేయండి, మ్యాక్సిమం క్వశ్చన్స్ ట్రై చేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి 4th క్వశ్చన్ వచ్చేసి క్రికెట్ 11, బేస్బాల్ 9, చెస్ = 2, బాస్కెట్బాల్ = 5 అని ఇచ్చాడండి. సో మనకి క్లియర్గా క్వశ్చన్ చూడగానే ఒక థాట్ వచ్చేస్తుంది. సో క్రికెట్ = 11 ఇచ్చాడు. సో క్రికెట్ = 11 అంటే మనకి క్రికెట్ అంటే చాలా మందికి తెలుసు. సో క్రికెట్లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. సో 11 ప్లేయర్స్ కాబట్టి లాజికల్గా క్రికెట్ = 11 ఇచ్చిందంటే సో ఇక్కడ మనకి ఒక ఆటకు సంబంధించిన ప్లేయర్స్ సంఖ్య ఇచ్చిందని చెప్పి మనం అనుకుంటాం. సో అదేవిధంగా బేస్బాల్ అంటే కొంచెం ఐడియా లేదు, డౌట్ ఇద్దాం. చెస్ వచ్చేసరికి 2 అని ఉంటుంది. సో చెస్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం 2 కాబట్టి ఈ రెండు మనం రెగ్యులర్గా మన ఇండియాలో ఎక్కువ ఫేమస్ ఉన్న గేమ్స్ క్రికెట్ అండ్ చెస్ కాబట్టి వీటి మనం చూడగలుగుతాం. అండ్ బాస్కెట్బాల్, బేస్బాల్ విషయానికి వచ్చేసరికి కొంచెం డైలమాలో పడతాం. మేబీ ఆన్సర్ ఇక్కడనేది మిస్టేక్ అయింది కావచ్చు. అంటే మేబీ బేస్బాల్లో 9 మంది ఉండకపోవచ్చు, బాస్కెట్బాల్లో 5 మెంబర్స్ ఉండకపోవచ్చు అని డౌట్లోకి వెళ్ళిపోయి అదే విధంగా క్వశ్చన్ ఆలోచిస్తాను తప్ప వేరే థాట్కి రావు. అందుకే ఇక్కడ ఏంటంటే ఒక థాట్ ఇట్లా వెళ్తే అపోజిట్లో ఇంకో ఆలోచన రావాలి మనకి. సో ఇప్పుడు బేస్బాల్లో 9 ప్లేయర్స్ ఉంటారంటే ఎగ్జాక్ట్గా 9 ప్లేయర్సే ఉంటారండి. బేస్బాల్లో ఆడే ప్లేయర్స్ ఎంతమంది అంటే 9 ప్లేయర్స్. క్రికెట్లో 11 కరెక్టే, బేస్బాల్లో 9 కరెక్టే, చెస్లో 2 కరెక్టే, అండ్ బాస్కెట్బాల్లో 5 కరెక్టే. ఇక్కడ మనకు అన్ని రకాలుగా మ్యాచ్ అయిందండి. ఇప్పుడు మరి ఆడినటువంటి అని థింక్ చేస్తే ఇక్కడ క్రికెట్ కానీ, బేస్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ అవుట్డోర్ గేమ్స్ అండి. చెస్ అనేది ఇండోర్ గేమ్. చాలా చిన్న లాజిక్ కూడా మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. ఎందుకంటే క్వశ్చన్ని మనం కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ ప్లేయర్స్ అని ఇవ్వగానే పక్కపండి మన థాట్స్ పెద్దగా ఉంటాయి. చిన్న చిన్న బిట్స్ కూడా అప్పుడు మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఇంత చిన్న క్వశ్చన్ మిస్టేక్ చేసినామని చెప్పి తర్వాత బాధపడతాం. అందుకనే ఒక క్వశ్చన్కి లాంగ్ మెథడ్ ఉండొచ్చు, షార్ట్ మెథడ్ ఉండొచ్చు. చిన్న క్వశ్చన్ పెద్ద క్వశ్చన్ కాకుండా డిఫరెంట్ వేలో థింక్ చేయడం మనకు రావాలి. సో ఇక్కడ మీరు గమనించినప్పుడు చెస్ అనేది ఒకటి క్లియర్గా ఇండోర్ గేమ్ అండి, మిగతా అన్నీ అవుట్డోర్ గేమ్స్. ఎంత డిఫరెంట్ వస్తుందో చూడండి ఒకసారి. ఈ గ్రౌండ్లో ఆడే ప్లేయర్స్ వేరు, గేమ్స్ అన్నిటికీ గ్రౌండ్ అవసరం, దానికి గ్రౌండ్ అవసరం లేదు. సో ఇంత సింపుల్ క్వశ్చన్ అది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంతసేపు ప్లేయర్ల పైననే ఆలోచన ఉంటుంది. సో మనకి ఈ డిఫరెంట్ ఆలోచన రావాలంటే నా సజెషన్ ప్రకారం సుడోకో లాంటివి ఫిల్ చేయండి, మెడిటేషన్ లాంటివి చేయండి. ఏకాగ్రత పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది. ఆ ఫోకస్ ప్రకారం మన థింకింగ్ పవర్ పెరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుంటే రీజనింగ్ అంటే అసలు రీజనింగ్ అంటేనే లాజిక్ ఏంటి. ప్రతి క్వశ్చన్లో రీజనింగ్ నువ్వు ఎటువంటి టాపిక్ తీసుకున్నా సరే అండి, సెల్లిజం, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, నంబర్ సిరీస్, అనాలజీ, అడ్మిన్ అవుట్ కావచ్చు, అండ్ కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, ఎటువంటి క్వశ్చన్ సరే లాజిక్ ఏంటి ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. రీజనింగ్ మనం చదివేటప్పుడు ఎప్పుడైనా సరే లాజిక్ ఏంటి అనేది మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తే ఆ లాజిక్ని అప్లికేబుల్ చేస్తే సెకండ్ ఆన్సర్ వస్తుంది. అల్టిమేట్గా ఆ లాజిక్ కోసం మీకు ఏంటంటే ఫోకస్ ఉండాలి. ఫోకస్ కోసం మనకి ఐదర్ సుడోకో ఆర్ మెడిటేషన్ లాంటి, ధ్యానం లాంటివి చేయండి. ఇటువంటి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఒక 40 minutes 50 minutes మీరు కేటాయించుకోగలిగితే అది మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. సో ఆదిని మాత్రం ఫోకస్లో దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 5th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు, 5 + 9 - 2 = 12, 8 × 2 - 13 = 3, 13 × 2 - 1 = 26, 12/2 + 5 = 11 అని ఇక్కడ 4 రకాల ఈక్వేషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ 4 రకాల ఈక్వేషన్స్ మనం పెద్దగా థింక్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేద్దాం. 5 + 9 = ఎంత వస్తుంది, 14. 5 + 9 14, 14 - 2 12. ఇక్కడ ఈక్వేషన్ పరంగా ఇది కరెక్ట్గా ఉంది. 8 × 2 16, 16 - 13 = 3, 26 - 1 25 రావాలి. అంటే ఈక్వేషన్ పరంగా ఇక్కడ తప్పు ఉంది. 12/2 6, 6 + 5
11. ఇది ఈక్వేషన్ పరంగా కరెక్టే ఉంది. కానీ ఇక్కడ అన్నింటిలో కూడా మనం కంపల్సరీగా బోర్డ్ మాస్ రూల్ని ఫాలో కావాలి, అది ఇంపార్టెంట్. మనకి ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ ప్లస్ చేస్తా, ఇప్పుడు దీన్నే 7 + 5 చేస్తే 12 వస్తుంది, ఓకే. బట్ ఇక్కడ చేసినప్పుడు -11 వస్తుంది, ఇంటూ 8 చేస్తే -88 వస్తుంది. అప్పుడు ఆన్సర్ తప్పు అవుతుంది. అంటే మనం ఖచ్చితంగా బోర్డ్ మార్క్స్ రూల్ని ఫాలో అవుతూ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ వన్ అనేది ఆప్షన్ నెంబర్ 3 అనేది దొరికిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, మనం ఆప్షన్ నెంబర్ 3 అని చెప్పొచ్చు. అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవండి. ఒకటి గుర్తుంచుకోండి, ఒక క్వశ్చన్ పేపర్లో మనకు 100 క్వశ్చన్స్ ఇస్తే అందులో 60 to 70 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఒక 30 క్వశ్చన్స్ మాత్రమే మనం కష్టపెట్టే విధంగా ఉంటాయి, ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే. సో ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకొని అన్ని క్వశ్చన్స్ని పెద్దగా థింక్ చేయకుండా ఈజీ నుంచి హైయర్ లెవెల్కి థింక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకి మళ్ళీ ఆల్ఫాబెట్స్ ప్రకారం ఇచ్చాడండి. సో ఆల్ఫాబెట్స్ ప్రకారం ఏ విధంగా ఇచ్చాడు, FUGT KPLO DWEV CWDX అని ఒక 4 లెటర్స్ ఇచ్చాడు. సో అగైన్ ఇక్కడ మీనింగ్ ఏమైనా వస్తుందంటే ఎటువంటి దానికి మీనింగ్ లేదు. సో మీనింగ్ లేనప్పుడు మనం ఏం చూడాలి, ఇండివిజువల్గా వర్డ్స్ ప్రకారం ఇంతకుముందు క్వశ్చన్ చేసిన విధంగా వర్డ్స్ ప్రకారం చూస్తాం, లేదా నంబర్స్ కూడా తీసుకుంటాం. అంటే ఫర్ F = ఇంత, G = ఇంత, U = ఇంత అని చెప్పి కూడా తీసుకొని చేయొచ్చు. సో ఇంకా మన థాట్ ఎట్లా ఉండాలంటే ఈ నంబర్ సిరీస్ కానీ, అనాలజీ క్వశ్చన్స్ కానీ, కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ కానీ నంబర్స్ పైన ఇచ్చినప్పుడు, లెటర్స్ పైన ఇచ్చినప్పుడు ఒక చిన్న ట్రిక్ ఉంటుందండి. అదేంటంటే A B C D E F G H I J K L M ఏం చేస్తాం మనం 13 లెటర్స్ వరకు రాసినాం. వాటికి రివర్స్ అంటే ఇప్పుడు ఆ ప్యాటర్న్ N O P Q R S T U V W X Y Z అంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో మనం ఆల్ఫాబెట్స్ని ఈ విధంగా సగం డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ అంటాం మనం. ఆపోజిట్ లెటర్ ప్రకారం వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎఫ్కు మనకి యు అని రాస్తాడు, ఇక్కడ ఎఫ్ ఫర్ యు అని రాస్తాడు. సో ఇక్కడ మనకి గమనించండి, FU అని ఉంది, నెక్స్ట్ GT అని ఉంది. సో Gకి ఏమని ఉంది, ఇక్కడ T అని ఉంది. సో మనకి అపోజిట్ లెటర్స్ రావడం జరిగింది. అదేవిధంగా K ఫర్ P, L ఫర్ O, KP LO ఇవి కూడా అపోజిట్ లెటర్స్ ఉన్నాయి. మరి DW ఇది ఓకే, EV ఇది ఓకే, ఇక్కడ కూడా అపోజిట్ లెటర్స్ ఉన్నాయి. C ఫర్ W రావడం ఛాన్స్ లేదు, C ఫర్ X రావాలి. సో ఈ బేస్ ప్రకారం ఈ అజంప్షన్ తప్పు. సో మనకి ఇక్కడ ఏంటంటే నంబర్స్ లెటర్స్ పైన ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మోడల్స్లో ఇది ఫస్ట్ వన్ అండి. సో ఇది హాఫ్ ప్యాటర్న్ అంటాం. సో హాఫ్ ప్యాటర్న్ గుర్తుంచుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చేయాలి. సో హాఫ్ ప్యాటర్న్ బేస్ చేసుకొని చేస్తాం. సెకండరీ నంబర్స్ చూస్తాం వాటికి. అంటే ఇప్పుడు మనకి F ఫర్ సమ్ 6 అని అండ్ U ఫర్ సమ్ 21 అని, అడిషన్ సబ్స్ట్రాక్షన్ అప్పుడుకి వెళ్తాం. సో ఫస్ట్ ఏంటంటే హాఫ్ ప్యాటర్న్ చూసిన తర్వాత సెకండరీ వేరే థింగ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 313 426 945 925 1024. సో ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, 4 డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాడు. సో 4 కూడా పెద్ద నెంబర్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 పెద్ద నెంబర్స్ అంటే అన్ని 3 డిజిట్ నెంబర్స్, 4 డిజిట్ నెంబర్స్ కాదు. సో అన్ని 4 డిజిట్ నెంబర్స్ ఉంటే ఇంకొక రకమైన ఆలోచనలు వస్తాయి. సో ఫస్ట్ మన క్వశ్చన్లో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం స్క్వేర్స్ క్యూబ్స్లో చూడాలి. మ్యాక్సిమం స్క్వేర్స్ ఆఫ్ క్యూబ్స్లో చూడాలి. అంటే మనకి ఒక 1000 లోపు నంబర్స్, ఒక 2000 లోపు నంబర్స్, అంటే మనం నేర్చుకునే 30 స్క్వేర్స్ 35 స్క్వేర్స్ ఉంటాయి కదా, అక్కడి వరకే స్క్వేర్స్ క్యూబ్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అది దాటిన తర్వాత స్క్వేర్లు క్యూబ్ల పైన క్వశ్చన్స్ అడగడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి స్క్వేర్ల ప్రకారం చూసినా, క్యూబ్ల ప్రకారం చూసినా 313 దగ్గరలో కానీ సమీపంలో ఎటువంటిది లేదు. అదేవిధంగా 426 అన్న స్క్వేర్ కాదు, క్యూబ్ కాదు, 925 కాదు, 1024 స్క్వేర్ అండి, 1034 ఉంది ఇక్కడ. సో అది కూడా మనకి స్క్వేర్ కానీ క్యూబ్ కానీ రాయడానికి ఛాన్స్ లేదు. సో వన్స్ మనకి స్క్వేర్ క్యూబ్ దొరికినప్పుడు సెకండ్ ఏం చేస్తామంటే నెంబర్స్ని అన్నింటిని యాడ్ చేస్తాం. సో నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు ఏమైనా ఛాన్స్ వస్తుందో చూడాలి. సో ఆ విధంగా యాడ్ చేసినప్పుడు ఫస్ట్ నెంబర్ మనకి 7 వస్తుంది, సెకండ్ వచ్చేసరికి 6 6 12 వస్తుంది, 9 + 2 11 + 5 16 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది. సో ఇక్కడ ఒక చిన్న రకమైన మనకు లాజిక్ దొరికింది. ఏమన్నా దొరికింది, 313 అంటే 7 వచ్చింది. అంటే 3 + 1 + 3 = 7, 4 + 2 6 + 6 12, 9 + 2 11 + 5 16, 1 + 3 4 + 4 8 అని ఒక చిన్న లాజిక్ దొరికింది. సో ఈ లాజిక్ ప్రకారం నంబర్స్ అన్నింటినీ యాడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఇది ఒకటి ప్రైమ్ నెంబర్ వచ్చింది, మిగతావి ప్రైమ్ నెంబర్స్ రాలేదు. సో ఇప్పుడు ఆ బేస్ మీద దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇది ఆన్సర్ మనకి 313 కరెక్టే. ఇది ఒక లాజిక్ అండి.
సో దీన్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇంకా ఏం చెప్తారంటే దీన్ని ప్రైమ్ నెంబర్ రూపంలో కూడా కన్వర్ట్ చేయొచ్చు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది ఆడ్ నెంబర్ అంటే బేస్ సంఖ్య, ఇది బేస్ సంఖ్య, రెండు బేస్ సంఖ్యలు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, సో రెండు ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అట్లా అని చెప్పేసి ఆన్సర్ని క్లాసిఫై చేయలేం. అప్పుడు మనం ఏం చూడాలి, ప్రైమ్ నెంబర్ చూడాలని చెప్పి అంటారు. సో ప్రైమ్ నెంబర్ చూసినప్పుడు ఇది క్లియర్గా ప్రైమ్ నెంబర్ కాదు, ఇక్కడ 5 ఉంది, ఎప్పుడు ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఇక్కడ 4 ఉంది సరి సంఖ్య, ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. మరి ఇక్కడ 3 ఉంది కదా, ప్రైమ్ నెంబర్ చెప్పి ఏదో 3 ఉందని చెప్పి చెప్పలేము. ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ 313 ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి 313 ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత చెప్పాలి. సో 313 అనేది ప్రైమ్ నెంబరా కాదా అని తెలుసుకోవడానికి మనం నేర్చుకున్న లాజిక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఏ విధంగా మనం 313 అంటే ఒక నెంబర్ని ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి నంబర్ సిస్టమ్ ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశామండి. సో మీకు కావాలనుకుంటే వీడియో చూడండి. సో ఇక్కడ మనకి చిన్న షార్ట్ కట్లో చెప్తున్నాను. 313 అనే నెంబర్ ఉంది కదా, ఇది ప్రైమ్ నెంబరా కాదా అంటే అది దేని స్క్వేర్ల మధ్యలో ఉందో చూడాలి. అంటే 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324 అనే రెండు నంబర్ల మధ్యలో 313 ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ రెండు నంబర్ మధ్యలో ఉంది కదా, 17 కంటే ముందున్న, అంటే ఈ రెండింటిలో పెద్ద నెంబర్ 18 కదా, దానికంటే ముందున్న 18 కంటే ముందున్న ప్రైమ్ నెంబర్స్ అన్నిటితోటి చెక్ చేయాలి ఇప్పుడు మనం. సో 18 కంటే ముందుండే ప్రైమ్ నెంబర్స్ ఏమైతే మనకి 2 అవుతుంది, 3 అవుతుంది, 5, 7, 11, 13 అండ్ 17 అంటే వీటితోటి చెక్ చేసి ఇది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి డిసైడ్ చేయొచ్చు. క్లియర్గా రెండు ఎక్కంలో ఇది రాదు. సో 3 టేబుల్లో పోవాలంటే 3 + 3 6 + 1 7 వచ్చింది కాబట్టి 3 టేబుల్లో రాదు, 5 ఎక్కంలో రాదు. 7 తోటి మరి 7 4 28, 28 అంటే 43 వస్తుంది, అంటే 7 టేబుల్లో పోదు. మరి 11 టేబుల్లో చూడాలంటే 11 2 22, 8 మిగులుతుంది, 83, 11 టేబుల్లో రాదు. మరి 13 టేబుల్లో చూసినప్పుడు 13 1 13, 13 2 26, 43 వస్తుంది. అగైన్ ఇక్కడ కూడా మనకి పాసిబిలిటీ లేదు. మరి 17 టేబుల్లో చూసినప్పుడు 17 1 17, 14 మిగులుతుంది, 143 అనేది 17 టేబుల్లో రాదు. అంటే ఒక నెంబర్ని ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలంటే ఆ నెంబర్ దేని స్క్వేర్స్కి మధ్యలో ఉందో ఐడెంటిఫై చేసి అందులో పెద్ద నెంబర్ కంటే ముందున్న ప్రైమ్ నెంబర్స్ అన్ని రాసుకొని ఆ ప్రైమ్ నెంబర్స్ తోటి చెక్ చేస్తే సరిపోతుంది. చెక్ చేయడం అంటే భాగించాలి. సో భాగించినప్పుడు శేషం కనుక 0 వస్తే అది ప్రైమ్ నెంబర్ కాదు, శేషం కనుక 0 రాకపోతే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఆ బేస్ పైన ఇక్కడ ఇది ఏ నెంబర్ తోటి డివైడ్ కాలే కాబట్టి దీన్ని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్పి రాయొచ్చు. సో ఇది ప్రైమ్ నెంబర్ అని చెప్పి వస్తుంది. సో ఇంత పెద్ద లాజిక్ ప్రకారమైన 313 ఆన్సర్ కరెక్టే. చిన్న లాజిక్ ప్రకారం నంబర్స్ని యాడ్ చేసినాం. అఫ్కోర్స్ ఆ నంబర్స్ని యాడ్ చేయడం అనేది అన్ని కేసులో పాసిబిలిటీ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ మనకి 5 ఉంది కాబట్టి ఓకే, 6 ఉంది అనుకుందాం, అంటే 926 అని ఇచ్చినప్పుడు దీని టోటల్ ఎంత అవుతుంది, 17 అవుతుంది. అప్పుడు ఇది 7 ప్రైమ్ నెంబరే, ఇది 17 ప్రైమ్ నెంబరే. సో అప్పుడు మనకు కేవలం దాన్ని ప్రైమ్ నెంబర్ కాదు అని ఈ బేస్ పైన మనం చేయలేం కాబట్టి అప్పుడు ప్రైమ్ నెంబర్ సిస్టమ్కే రావాల్సి వస్తుంది, అప్పుడు పెద్దగా చేయాల్సి వస్తుంది. అంటే క్వశ్చన్స్లో లాజికల్గా ఎట్లా ఉంటాయి అంటే తక్కువ టైంలో చేయడానికి ఇటువంటి ట్రిక్స్ ఉపయోగపడతాయి. లేదు కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే మనతోటి ఫుల్ వర్క్ చేపిస్తారు, అప్పుడు మనకి ప్రైమ్ నెంబర్ చేస్తేనే వస్తుంది, అప్పుడు ఈ సెకండ్ లాజిక్ మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 60, 120, 990, 210. సో ఇక్కడ నంబర్స్ అన్ని కూడా మనకి రిలేటివ్గా కనబడుతున్నాయి. ఎగ్జాక్ట్గా స్క్వేర్ అని చెప్పలేము మనం, కాకపోతే రిలేటివ్గా కనబడుతున్నాయి. ఆ రిలేషన్ ఏంటంటే 60 అనేది క్లియర్గా, అఫ్కోర్స్ ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఏది లేదు, ఆడ్ నెంబర్ లేదు, ఈవెన్ నెంబర్ లేదు. అప్పుడు మనం మిస్లేనియస్కి వెళ్తాం అండ్ స్క్వేర్ క్యూబ్ ఉంది కదా అక్కడ చెక్ చేస్తున్నాను. 60 అనేది మనకి బాగా తెలుసండి, 4³ - 4 అని చెప్పి రాస్తాం, 4³ - 4 అని రాస్తాం. మరి 120 ఏం రాయొచ్చు నేను, 5³ - 5 అని రాయొచ్చు. 120 ఏ విధంగా రాయొచ్చు నేను, 5³ - 5 అని రాయొచ్చు. ఓకే, 990ని 10³ - 10 అని రాయొచ్చు, 10³ - 10 అని రాయొచ్చు. అండ్ 210ని 6³ - 6 అని రాయొచ్చు. మరి అన్నిటికీ లాజిక్ అదే వస్తుంది కదా, మరి ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటి అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం చూడండి, 60 అంటే 4³ - 4, 120 అంటే 5³ - 5, 990 అంటే 10³ - 10, 210 అంటే 6³ - 6. సో అన్ని నెంబర్స్ కూడా n³ - n ఫార్ములా ఉన్నాయి, n³ - n ఫార్ములా ప్రకారం ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని కూడా సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది. కానీ ఇలా కొంచెం గమనిస్తే ఈ 4, ఈ 5, ఈ 10, ఈ 6ని సపరేట్ చేయండి. 4, 5, 10, 6. ఇక్కడ ఈ 3 నంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాదు, ఎక్సెప్ట్ 5 అనేది మాత్రమే ప్రైమ్ నెంబర్. సో మనకి ఇక్కడ 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి n³ - n ఫార్ములా ప్రకారం వచ్చిన 120 అనేది యాడ్మిన్ అవుతుంది, డిఫరెంట్గా అవుతుంది. అంటే ఎంత జాగ్రత్తగా లాజికల్గా ఉన్నాయో చూడండి ఒకసారి క్వశ్చన్స్. ఇక్కడ అన్ని లాజికల్ ప్రకారం ఫాలో అయినప్పటికీ కూడా వాటిలో కూడా ఇంటర్నల్గా ఇంత మ్యాటర్ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 8321
7532 7831 9764. సో ఇటువంటి క్వశ్చన్స్ కనబడగానే మీకు ఒక్కటే విషయం గుర్తుకు రావాలి, ఇది స్క్వేర్ క్యూబ్ లాజిక్ కాదు అనేది క్లారిటీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్క్వేర్ క్యూబ్ లాజిక్ ప్రకారం రాదు, ఎందుకంటే ఇంత పెద్ద నెంబర్స్ని స్క్వేర్ క్యూబ్లో మనకు అడగడు, అండ్ ప్రైమ్ నెంబర్ కూడా ఇంత పెద్ద నెంబర్స్ని మనకు అడగడు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి 1000 లోపు క్వశ్చన్స్ మాత్రమే అట్లా ఉంటాయి, అంటే ఒక 4 డిజిట్ నెంబర్ 3 డిజిట్ నెంబర్స్ మ్యాట్కి మాత్రమే స్క్వేర్ క్యూబ్ కానీ అడిషన్ కానీ అడుగుతాడు. ఇక్కడ అడిషన్ కూడా కాదండి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ ప్రాబ్లం కూడా ఇవి కానే కావు. సో ఇటువంటి వాటికి జస్ట్ యాడింగ్ ఆర్ మల్టిప్లికేషన్ మాత్రం చూడాల్సి వస్తుంది. సో అన్ని నెంబర్స్ మనం యాడ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 8 + 3 11, 11 + 3 11 + 2 13 + 1 14 అని వచ్చింది. సో 8 + 3 11 + 2 13 + 1 14. ఇక్కడ 12 + 5 17 అని వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 15 18 19 అని వస్తుంది. సో 15 + 18 + 1 19. ఓకే, ఇది 10 ఇది 16 26 అని వచ్చింది. మరి అన్నిటిని యాడ్ చేసినప్పుడు మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి? ఒకటి 14, ఒకటి 17, ఒకటి 19, ఒకటి 26. ఇక్కడ ఈ 17 అనేది ప్రైమ్ నెంబర్, అదేవిధంగా 19 కూడా ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు మనకి యాడ్ చేసినప్పుడు కూడా ఎటువంటి వర్కౌట్ కాలేదు. అదేవిధంగా మల్టిప్లికేషన్ చేయడం కూడా ఈ క్వశ్చన్కి వేస్ట్ అయినండి. మరి ఇటువంటి క్వశ్చన్స్ని మిస్లీనియస్ క్వశ్చన్స్ అంటాం. మిస్లీనియస్ క్వశ్చన్స్ అంటే డిఫరెంట్గా థింక్ చేయాల్సి వస్తుంది. ఏ విధంగా థింక్ చేస్తున్నామంటే ఇక్కడ ఒకసారి గమనించండి, ఈ ఆర్డర్ చూడండి తగ్గుతూ వెళ్తుంది. 8 3 2 1 తగ్గింది, 7 5 3 2 మళ్ళీ తగ్గింది. ఇక్కడ మనకి 7 8 3 1 ఇక్కడ తగ్గి పెరిగింది, డిఫరెంట్గా ఉంది. మరి ఇక్కడ 9 7 6 4 మళ్ళీ తగ్గింది. అంటే ఇక్కడ మనకి ఆడ్ మెయిన్ ఒకటి అంటే 7 8 3 1 అని చెప్పి అంటాం. అంటే ఇట్లా మిస్లీనియస్ క్వశ్చన్స్ కూడా మనకి ఆడ్ మెయిన్ వాటిలో ఖచ్చితంగా అడుగుతాడు, ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సో క్వశ్చన్స్లో చూడండి మిగిలిన 3 నెంబర్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తగ్గుకుంటూ వచ్చాయి, కానీ ఇక్కడ మాత్రం సీక్వెన్స్ మిస్ అయింది. సో ఆ క్వశ్చన్ని మనం ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే క్వశ్చన్స్కి ఇటువంటి క్వశ్చన్స్కి మనం ఫస్ట్ ప్లస్లు మైనస్లు ప్రైమ్ నెంబర్లు స్క్వేర్ క్యూబ్లు చూడడం వేస్ట్, టైం వేస్ట్. డైరెక్ట్గా సమ్ ఆఫ్ నెంబర్స్ లేదా సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్ చేయండి. సో ఇంత పెద్ద నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ కూడా చేయడం వేస్ట్. సమ్ ఆఫ్ డిజిట్ చేయండి, అక్కడ ప్రైమ్ నెంబర్ దొరికిందా ఆన్సర్ అది పెట్టేసేయండి. లేదు అంటే నంబర్స్ అరేంజ్మెంట్ చూడండి, ఆ లోపల ఇండివిజువల్గా డిజిట్స్ ఉంటాయి కదా, వాటి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. వాటి అరేంజింగ్ ప్రకారం ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఈ 3వ ఆప్షన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 272 210 240 304 అన్ని క్లోజ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లోజ్ నెంబర్స్ ఉన్నప్పుడు అడిషన్ చూడడం ఓకే, కాకపోతే ఇది సిరీస్ కాదు యాడ్ చేయడానికి. సో ఒకదానికి ఒకటి యాడ్ అవుతుందని కాదు, ఎందుకంటే అడిషన్ మనం ఎప్పుడు చూస్తామంటే ఒక నెంబర్కి రిలేషన్ ఉన్నప్పుడు చూస్తాం. అండ్ ఇక్కడ అన్ని కూడా ఆడ్ నెంబర్సే ఉన్నాయి, ఐ మీన్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో మనం యాడ్ ఆర్ ఈవెన్ చూడలేము. అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కావు, కాంపోజిట్ నెంబర్సే, ఆ రూల్ పనికిరాదు. అన్నీ కూడా స్క్వేర్ క్యూబ్ దగ్గరలో కూడా ఏది దగ్గర లేదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే సమ్ ఆఫ్ నెంబర్ చేయమని చెప్పినాం, లేదా ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్ చేయండి. సో సమ్ ఆఫ్ నెంబర్ చేసినప్పుడు 7 + 2 9 + 2 11 వచ్చింది. ఇక్కడ మనకి 3 వస్తుంది, ఇక్కడ మనకి 6 వస్తుంది, ఇక్కడ మనకి 7 రావడం జరిగింది. సో మనకు వచ్చిన నెంబర్స్ 11 3 6 7. డిఫరెంట్ ఏంటో అర్థమవుతుందా? క్లియర్గా 11 3 7 ఈ 3 నెంబర్స్ కూడా 11 కానీ 3 కానీ 7 కానీ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 6. అంటే 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో మన ఆన్సర్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు మనం 240 తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఎగ్జాంపుల్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ లోపల, అది కూడా మామూలు ఎగ్జాంపుల్స్ కాదండి, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ కొన్ని పిఓ ఎగ్జామ్స్ నుంచి తీసుకొని మరీ చెప్తున్న క్వశ్చన్స్. ఏది నా ఓన్గా నేను క్రియేట్ చేయలేదు, అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని ఈ విధంగా అడుగుతున్నాడు అని మీకు తెలియడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇన్ని రకాలుగా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, అన్నీ కూడా మీరు క్లియర్గా చూడాలి. సో ఇక్కడ మనకి అడిషన్ చేసినప్పుడు 6 అనేది వచ్చింది, మిగిలిన అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. సో ఇది నాట్ ప్రైమ్ కాబట్టి 240 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అండి మనకి ఇక్కడ 5 రకాల క్వశ్చన్స్ ఇస్తున్నామండి. 5 రకాల క్వశ్చన్స్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. సో 11th క్వశ్చన్ వచ్చేసి 72 14 93 27 83 22 54 20 అని ఉంది. సో మరి ఇక్కడ 72కి 14కి మధ్య రిలేషన్ ఏంటి? డివైడబుల్ ఏమైనా అవుతుందా? డివిజన్ కాదు. అండ్ ఆ రెండింటికి అంటే 14 టేబుల్లో 17 రాదు, 22 27 టేబుల్లో నంబర్స్ రావు. పోనీ 2 ప్రైమ్ నెంబర్స్ అంటే అట్లా కూడా మనం క్లారిఫై చేయలేం. అక్కడ స్క్వేర్ క్యూబ్ సంబంధం ఏముందా? లైక్ ఇప్పుడు ఇక్కడ మనకి 8 ఉండేసి ఇక్కడ 2 ఉంటే 2 ³ 8 అని చెప్పి రాయొచ్చు, అట్లా రిలేషన్ చూడొచ్చు. అటువంటి రిలేషన్ కూడా మనకి ఎగ్జిస్ట్ కాలేదు. మరి అటువంటిప్పుడు మనం ఏం చూడాలంటే ఇంకా డిజిట్స్ పరంగా చూడాలి. రెండింటిని యాడ్ చేయండి. 7 + 2 9 కూడా రాలేదు. మరి 7 × 2
14 వచ్చింది. అంటే మనకి సింపుల్గా 7 × 2 చేస్తే 14 వచ్చింది. అదేవిధంగా 9 × 3 చేస్తే 27 వచ్చింది. ఈ రెండింటికి లాజిక్ వర్కౌట్ అయింది కదా. మిగిలిన ఇంకొక దానికి కూడా లాజిక్ వర్కౌట్ కావాలి. అదే లాజిక్. ఇప్పుడు 8 × 3 ఏంది 24 రావాలా, 22 ఉంది. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. 5 × 4 20 ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఈ 3 మ్యాచ్ అయినప్పుడు దీన్ని మనం ఆడ్ మీద అవుట్గా డిస్కస్ చేయొచ్చు, ఎందుకంటే అది మ్యాచ్ కాలేదు. సో అక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ 2 డిజిట్స్ ప్రోడక్ట్ని రెక్టిఫై చేస్తుంది ఆన్సర్. అక్కడ రాలేదు కాబట్టి అది ఆడ్ మీద అవుట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, 64 216 216 02 343 01 125 27. సో ఇక్కడ 125 కానీ 343 కానీ 216 కానీ 64 చూసినప్పుడు మనకు క్లియర్గా ఇవన్నీ కూడా స్క్వేర్లో క్యూబ్ల రూపంలో ఉందని అర్థం కావాలా. సో క్లియర్గా అంటే మనకి ఇక్కడ 64ని 8 స్క్వేర్ రాయొచ్చు అండ్ 4 క్యూబ్ రాయొచ్చు. బట్ 216ని కంపల్సరీ 6 క్యూబ్ మాత్రమే రాయాలి. చూద్దాం, ఒక లాజిక్ దొరికింది. 216 అంటే 6 క్యూబ్, బట్ 2 అనేది ఏ రూపంలో రాయలేము మనం, స్క్వేర్ రూపంలో రాయలేము. ఇక్కడ మనకి 343 అంటే 7 క్యూబ్ అండి. 1ని either 1 స్క్వేర్ ఆర్ 1 క్యూబ్ కూడా రాయొచ్చు. 125ని 5 క్యూబ్ మాత్రం రాస్తాం, దీన్ని 3 క్యూబ్ రాస్తాం. అంటే ఇక్కడ క్యూబ్స్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ని పక్కకు పెట్టేస్తే ఈ 2 క్యూబ్లు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా స్క్వేర్ని పక్కకు పెడితే ఈ 2 క్యూబ్లు వస్తాయి. ఇక్కడ క్యూబ్ వచ్చింది కానీ ఇక్కడ క్యూబ్ రాలేదు కాబట్టి ఆన్సర్ మనకి 21602 అవుతుంది. 21602 అంటే ఇక్కడ స్క్వేర్ పైన క్యూబ్ పైన అడిగే క్వశ్చన్లో ఇది మనకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటుండు, 9825 6163 9162 3251. సో ఇట్లా కనబడ్డప్పుడే ఒకటే లాజిక్ మనకు, సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ ఆర్ పొజిషన్ ఆఫ్ డిజిట్స్. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ అంటే ప్లేసింగ్ చూడొచ్చు, ఇక్కడ ప్లేసింగ్ కూడా అవసరం లేదండి. అన్నింటిని యాడ్ చేసి చూద్దాం. ఇది 10 19 + 5 24 వచ్చింది. 10 15 24 6 6 12 + 4 16 10 18 3 2 5 11. సో మనకి ఇక్కడ ఏమొస్తున్నాయి 24 16 18 11 వచ్చింది. సో క్లియర్గా మనం ఏ ఆన్సర్ చెప్పచ్చు, ఇప్పుడు మనం లాస్ట్ వన్ అని చెప్పచ్చు, ఎందుకు ఇది ప్రైమ్ నెంబర్. ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. సో ఏదైతే ప్రైమ్ నెంబర్ మనకు దొరికిందో అక్కడ మనం ఆన్సర్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 32 51 అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 17 27 37 47. సో ఇక్కడ మనకి 27 అనేది క్యూబ్ వస్తుందండి. క్లియర్గా 27ని మనం ఏం రాయొచ్చు, మనం 3 క్యూబ్ రాయొచ్చు. మిగతా వాటిని రాయడానికి ఛాన్స్ లేదు. సో ఆన్సర్ 27 పెడితే మాత్రం తప్పు అవుతుంది. ఎందుకంటే మన ప్రియారిటీ ప్రకారం హైయెస్ట్ వన్ ప్రైమ్కి ఇవ్వాలి, తర్వాత స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చూడాలి. సో ప్రైమ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? సో 15 ప్రైమ్ నెంబరే, 17 ప్రైమ్ నెంబరే, 37 ప్రైమ్ నెంబరే, 47 ప్రైమ్ నెంబరే ఎక్సెప్ట్ 27. సో ఇట్లా ప్రకారం చూసినా కూడా మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది 27 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 2 కేసులో కూడా ఆన్సర్ అనేది క్లియర్గా 27 అయింది కాబట్టి ఆన్సర్ అనేది మనకి 27 తీసుకోవచ్చు. అంటే మనం డిఫరెంట్లో ఆలోచించినప్పుడు ప్రైమ్ నెంబర్స్లో వస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ 27 ప్లేస్లో 24 ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ స్క్వేర్ నెంబర్ కాకుండా ప్రైమ్ నెంబర్కి లాజిక్ రావాల్సి వస్తుంది. అంటే 2 రకాలుగా చెక్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్ నెంబర్ 2లో చూస్తాం. 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 రకాల క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అండ్ 15th వన్ చాలా క్రూషియల్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 558 669 780 890 అని ఉంది. ఈ క్వశ్చన్ని ఏ విధంగా చేస్తే ఆన్సర్ వస్తుంది అని గమనించినప్పుడు ఇక్కడ మనకి మిస్లీనియస్ సిరీస్ కిందకి వస్తుంది. మిస్లీనియస్ అంటే మనం డిస్కస్ చేసిన మెథడ్స్ ఇవి కాకుండా ఇక్కడ నంబర్స్లో ఈ 5కి 58కి ఎటువంటి రిలేషన్ లేదండి. కాకపోతే 5 × 11 చేసేసి ప్లస్ 3 చేస్తే 5 × 11 55 + 3 58. అదేవిధంగా 6 × 11 66 + 3 చేస్తే 69 వస్తుంది. మరి 7 × 11 చేసినప్పుడు 77 + 3 చేస్తే 81 రాదు. 8 × 11 77 + 3 80 ఇది కూడా వస్తుందండి. 88 + 3 చేస్తే 91 వస్తుంది. బట్ ఇక్కడ 90 వచ్చింది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ వన్ దొరికింది. సో ఎందుకంటే మనకు 5 × 11 + 3 అనేది 3టికి పాసిబిలిటీ అయింది, 4వ దానికి పాసిబుల్ కాలేదు. మరి ఈ విషయాన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ స్క్వేర్ చూస్తాం, క్యూబ్ చూస్తాం, ప్రైమ్ నెంబర్ చూస్తాం, అవి ఎక్కడ దొరకట్లేదు. అటువంటిప్పుడు మిస్లీనియస్లో ప్రోడక్ట్ విత్ అడిషన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రోడక్ట్ విత్ అడిషన్ అనేది కరెక్ట్ ప్రాసెస్. దాన్ని బేస్ చేసుకుని మనకు ఆన్సర్ 4th వన్ 890 అనే ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇప్పుడు మనకి 8 to 90 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని చేసినా డిఫరెంట్ మెథడ్స్ వస్తూనే ఉంటాయండి. సో ఈ వీడియో ద్వారా మనకు ఒక చిన్న ఐడియా ఏంటంటే క్లాసిఫికేషన్ క్వశ్చన్స్ అంటే ఆడ్మెన్ అవుట్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒక విషయానికి మనకు అర్థమైపోయింది. సో దీన్ని బేస్ చేసుకొని నేను చెప్పేది క్లియర్గా ఒకటేనండి, మీకు ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ
మన మోడల్స్ డిస్కస్ చేస్తున్నాం, వీటిపైన ఇంకా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ యాజ్ యువర్ విష్, ఇంకా వేరే మీడియా సోషల్ మీడియా నుంచి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా ఛానల్లో కేవలం ఎడ్యుకేషనల్ ఛానల్ వీడియోస్ తప్ప వేరేటి పెట్టట్లేదు, కాబట్టి మీరు వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అక్కడ మీకు నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసినప్పుడు, అంటే బెల్ బటన్ ఆన్ చేసినప్పుడు మేము ఎటువంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దాన్ని మీరు వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.